అడవిలో జంతువులు కలసి మెలసి ఉండేవి కాని అడవి రాజు అయిన సింహం ప్రతిరోజు జంతువులను వేటాడి తినేది. ప్రతిరోజు మనలోంచి ఒకరిని సింహానికి ఆహారంగా పంపిస్తే అది చాలా కఠినమైన నిర్ణయం, కానీ వేరే మార్గం లేదు. అవును, ఇది మన మనుగడకు ఏకైక మార్గం. అలా అన్ని జంతువులను ప్రతిరోజు తినటం జరుగుతుంది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? మరో సింహం నన్ను అడ్డుకుంది మహారాజా. మనం దాదాపు చేరుకున్నాము మహారాజా. బావి కొంచెం ముందుంది. నీకంటే పెద్ద సింహం మరొకటి ఉంది అని కుందేలు ఆ సింహాన్ని నమ్మించింది. దాన్ని తీసుకుని ఒక బావి వద్దకు వచ్చింది. బావిలో ఉన్న నీటిలో సింహం తన ప్రతిబింబాన్ని చూసుకునేలా చేసింది. అది చూసి లోపల మరో సింహముందని భావించిన అలా ఆ సింహం చనిపోయింది. కోపంతో బావిలోకి దూకేసింది. మిగిలిన జంతువులు కుందేలు తెలివి నీ మెచ్చుకున్నాయి. కనుక ఆపద వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఎదుర్కోవాలి.